ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని రాయబడింది. చాలాసార్లు పైకి మనం భక్తిగా ఉంటాం, ఎంతో భక్తి కలిగిన వారంగా మన వేషధారణ, మన మాటలు ఉంటాయి. కానీ హృదయంలో దేవునికి స్థానం ఉండదు, దేవునికి ఇష్టమైన బ్రతుకు ఉండదు. అందుకే ఒక చోట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వారు పెదవులతో నన్ను ఘనపరుచుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని. అయితే దేవుడు ఆశిస్తున్నాడు, హృదయంలోనూ బయట రెండు కూడా యథార్థంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. కనుక హృదయ శుద్ధి పెట్టుకొని యథార్థమైన భక్తి చేస్తూ ప్రభు నా మహిమార్థమే మనం బ్రతికినప్పుడు ప్రభువు నిన్ను నన్ను దీవించేవాడు, మన విషయమే సంతోషించేవాడు. అలాంటి జీవితం దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.